కేవలం అతడు రూపురేఖలకి పురుషుడు కాని ఆత్మలోకంలో నేను ఆత్మనేత్రాలతో చూస్తున్నప్పుడు అతడు ఒక సర్పం ఇతనిని పూర్తిగా ఆవరించింది. దాదాపు 7 సంవత్సరాల నుంచి మీరు స్ట్రగుల్ అవుతున్నారు. ఎప్పటి నుంచి అమ్మా? త్వరగా. అవును మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు? 7-8 సంవత్సరాలు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టి కంట్రోల్ చేయడం వల్ల అతని ప్రవర్తనలో మార్పులు. ఒక సర్పమే అతని దగ్గర మీకు తెలుసా, ఒక రకమైన కౌసు వాసన లాగా వస్తూ ఉంటుంది. అవును మేడం. గట్టిగా కరెక్ట్ అమ్మా, గమనించారమ్మా? ఎలా గమనించిన కౌసు వాసన వస్తుందని అంటే కోపంకి వస్తాడు. కౌసు వాసన వస్తుందంటే కోపంగా చూస్తాడు. కానీ మీకైతే కౌసు వాసన వస్తుందమ్మా? వస్తుంది. గట్టిగా చప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమిది. గట్టిగా చప్పలు కొట్టి కేవలం అతడు రూపురేఖలకి పురుషుడు కాని ఆత్మలోకంలో నేను ఆత్మనేత్రాలతో చూస్తున్నప్పుడు అతడు ఒక సర్పం. అతడికి ఒక సర్పం. ఒక సర్పం అతన్ని పూర్తిగా కంట్రోల్ చేసేసింది. పూర్తిగా కంట్రోల్ చేసేయడం వల్ల తన లోకంలో తను ఉండడు. వేరే రకంగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడు. తరచు భార్యతో గొడవ పడుతూ ఉంటాడు. పడుకుంటాడు, ఆ లోకంలోకి వెళ్ళిపోతాడు. ఒక సర్పం కనపడుతుంది. ఆ సర్పాన్ని చూడంగానే సంతోషం వేస్తుంది. ఒక సర్పం యొక్క కంప్లీట్లీ కంట్రోల్లో ఉన్నాడు అతను. అతనితో మాట్లాడే ముందు ఆయన భార్య ఇక్కడ ఉన్నారు. రీజారో షోకుల హో మరా సికియరసు ప్రద్రియ మరో జిక్రియ మరో అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని విడిపించి ఆ కుటుంబానికి విడుదల తీసుకురావాలని కోరుకుంటున్నాడు. అమ్మ, కొద్ది రోజులుగా మీ భర్తేనా? అవును మేడం. ఓకే. కొద్ది రోజుల నుంచి లేదా కొన్ని నెలల నుంచి మీ భర్త ప్రవర్తనలో ఏ మార్పు ఉంది? రకరకాలు మారుతాడు మేడం. అంటే రకరకాలుగా అవుతాడు. అప్పుడే చిన్నపిల్లగాని మనస్తత్వం. అప్పుడే ఆయనకైనా బీపీ పెంచుకొని ఉక్కుతాడు. ఒక దగ్గర అసలు ఉండనే ఉండడు. ఆయన మస్తు సార్లు గమనించిన మేడం. ఈయనకు ఏమో ఉందని చాలా సార్లు 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నా మేడం. అయినా ఆయన పానం కోలుకుంటలేదు మేడం. ఆయన కూర్చునే విధానము, పడుకునే విధానము ఏ విధంగా ఉంటుంది? భార్యకి మీరు మాత్రమే గమనించగలరు. ఎలా ఉంటుంది? రకరకాలు వండుకుంటాడు మేడం. మనం లాగా అసలు పక్కకు మలగాడు, ఇటు మలగాడు. కాలు ఎత్తులు అటు వాడెత్తాడు, ఇటు వాడెత్తాడు, తల ఇట్లా వంచెత్తాడు. ఓకే. అతనికి ఏమైనా కలలు వస్తున్నాయని మీతో చెప్తూ ఉంటాడా? మస్తు సార్లు అడుగుతాం, మూలినప్పుడల్లా అడిగితే చెప్పాడు. ఓకే. అతను మీ భర్త ప్రవర్తనలో చాలా రకరకాల ప్రవర్తనలు మీరు చూశారు. మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు జరుగుతూ ఉన్నాయా? అవును మేడం. మిమ్మల్ని మీ మీద ఎక్కువ కోపగించుకుంటూ ఉంటాడా? మీరు వద్దు అని అంటాడా? అంటాడు. అవునా? అప్పుడప్పుడు అంటాడు మేడం. ఓకే. కోపం వచ్చి మీరు పక్కకి జరగండి. ఎస్ బ్రదర్, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించాలని కోరుకుంటున్నాడు. మీలో మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారా? ఓకే. మీరు పడుకున్నప్పుడు మీకు ఎలాంటి కళ్ళు వస్తాయి? ఏం కలలు రావు. గుర్తుంటుందా మీకు? తాగుతారా? బాగా తాగుతారా మీరు? పండుగ అయితేనే తాగుతాం. పండుగ అయితే తాగుతారు. మీరు పడుకునేటప్పుడు మీకు సోయి ఉంటుందా? ఉండదు. ఓకే. బాడీ పెయిన్స్ ఉంటాయి మీకు? లేజీగా అనిపిస్తుందా? మొత్తం అంతా బాడీ బద్ధకంగా అనిపిస్తుందా? ఫస్ట్ ఆపరేషన్ మేడం. ఒక నిమిషం, మీరేం చెప్పద్దు. లేజీ అనిపిస్తుందా? బాడీ పెయిన్స్ ఉంటాయి మీకు? ఉంటాయి మేడం. ఉంటాయి. లేజీగా ఉంటుందా బాడీ? గట్టిగా ఉంటాయి మేడం. మీ స్టమక్ కింద ఏమైంది? మీ నాభి ఉంటుంది కదా,
మీ నాభి దగ్గర ఏమైంది? ఆపరేషన్ అయింది మేడం. అపెండిసైటిస్. ఆపరేషన్ అయింది. ఆపరేషన్ దేనికైంది? ఆపరేషన్ అయిన మార్క్ ఉందండి. నరానికి మేడం. హెర్నియా. నరానికి హెర్నియా అయిందా మీకు? చిన్నప్పుడు అయితే కాలుకి దెబ్బ తాకిందట డాక్టర్ పనికోతే. ఆ నరము ఇక్కడ దాకా ఇన్ఫెక్షన్ అయితే ఇక్కడ ఆపరేషన్ చేసి తీసేసిరు. ఓకే. తొడ దగ్గర. యా. మీరు నిలబడ్డారు కానీ నా స్పిరిచువల్ ఐస్తో నేను ఒక సర్పాన్ని చూస్తున్నా. చిన్నప్పుడు ఒక పాముని చంపినాం. చిన్నప్పుడు ఒక పాముని చంపారు. అప్పటి నుంచి మీలో ఈ మార్పు వచ్చింది. ఎలాంటి మార్పులు వచ్చాయి అప్పటి నుంచి? కమాన్. రీదమా సోక్లహోషికియ రమారాజియా. మీకు ఎలాంటి కళలు వస్తాయి? మీకు గుర్తుండదు, సోయ ఉండదు, అసలు సోయ ఉండదు. ఓకే. నేను చెప్పాను కదా, తన బాడీ మాత్రం ఎప్పుడు పడుకుంటుందా అని ఆ దురాత్మ చూసినప్పుడు ఇతని ఆత్మ వేరొక చోటకు వెళ్ళడం. ఒక చిన్న గుడి, నీకేమన్నా గుర్తుంటుందా? ఒక చిన్న పాడుపడిపోయిన గుడి 3 అడుగులు ఎత్తుంటుంది. ఎంత గుడి ఉంటుంది? ఆ స్థలం ఎక్కడనుందా? అది లేదు మేడం. గుర్తులేదు. ఓకే. అలాంటి ఎప్పుడైనా కళలో చూసారా? చూడలే. కళలో చూడాలా? ఓకే. మీకు ఎప్పుడైనా కళ్ళకి ఒక పాము కనపడినట్లు ఒక కళ వచ్చిందా? వచ్చింది మేడం. ఎప్పుడు వచ్చింది? సోమవారం వచ్చింది మేడం. ఏ సోమవారం? పోయిన సోమవారం. ఓకే. అంతకుముందు కనిపించలే. మొన్న సోమవారం వచ్చింది. ఎట్లా వచ్చిందో చెప్పండి. కమాన్ మ్యాన్, చెప్పండి ఎలా వచ్చింది? తెలియదు మేడం. కమాన్, ఎలా వచ్చింది? తెలియదు. పాము అయితే కళ్ళలోకి వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు. ఓకేనా? సరే. ఒక సర్పదురాత్మ ఇతనిని పూర్తిగా ఆవరించింది. దాని మీకు బాడీ పెయిన్స్, మొత్తం బాడీ పెయిన్స్ ఉంటాయి, అవునా? చెప్పండి, లేకపోతే నేను ప్రేయర్ చేయను మీకోసం. దేవుడు మిమ్మల్ని విడిపించాలని కోరుకుంటున్నాడు. మీ కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా మీ విడుదల కోసం చూస్తున్నారు. దాదాపు 7 సంవత్సరాల నుంచి మీరు స్ట్రగుల్ అవుతున్నారు. ఎప్పటి నుంచి అమ్మా? త్వరగా. అవును మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు? 7-8 సంవత్సరాలు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టి కంట్రోల్ చేయడం వల్ల అతని ప్రవర్తనలో మార్పులు. ఒక సర్పమే అతని దగ్గర, మీకు తెలుసా, ఒక రకమైన కౌసు వాసన లాగా వస్తూ ఉంటుంది. అవును మేడం. గట్టిగా. కరెక్ట్ అమ్మా, గమనించారమ్మా? ఎలా గమనించిన కౌసు వాసన వస్తుందని అంటే కోపంకి వస్తాడు. కౌసు వాసన వస్తుందంటే కోపంగా చూస్తాడు. కానీ మీకైతే కౌసు వాసన వస్తుందమ్మా? వస్తుంది. గట్టిగా చప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే. గట్టిగా చప్పలు కొట్టి ఇప్పుడు ఆ బ్రదర్కి ఇక్కడ నిలబడ్డం అసలు ఇష్టమే లేదు, అవునా? మీకు ఇక్కడ నిలబడ్డం ఇష్టమే లేదు? అవునండి, చెప్పండి. అవును, ఇష్టమే లేదు. ఇక్కడ బలవంతంగా వచ్చారా చర్చ్కి? అంటే వైఫ్ తీసుకొస్తే? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? గట్టిగా. మా వాళ్ళు తీసుకొచ్చారు. మీ వాళ్ళు తీసుకొస్తే ఇష్టంగానే ఇక్కడికి వచ్చారు? అవునండి, వచ్చారు. ఇష్టంగానే వచ్చిన. ఓకే అమ్మా, మీ భర్త, దేవుడు మీ ప్రార్థన విన్నాడు. ఈ రోజు నీ భర్తకి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. విడుదల ఇవ్వబోతున్నాడు. సర్పదురాత్మ నుంచి మీకు విడుదల రాబోతుంది. హల్లెలూయా. ఈ తల వెనకాల ఏమైంది? ఇక్కడ ఏమైందమ్మా నీ భర్తకి? తెలియదు మేడం, నాకు పెళ్లికి ముందు అయింది కావచ్చు. ఏమైంది? ఎవరు కొట్టారండి? గాయం మచ్చ ఉందా అక్కడ? మేడం ఉందా? ఒక్కసారి మెడ మీద ఉందండి గాయం మచ్చ, చూపించండి. తల మీద చూపించండి నాకు. నేను చూస్తుంది అదే. ఏముంది అక్కడ తల మీద? రీక్రా సోకరో మాషికియా రాజియా ప్రందురియా మారో బ్రాజిక్రా షోక్లహోసియా. చూడండి, కరెక్ట్. రాదో మారా సికియా షోక్లహోసా
ప్రదుర్య మరో బ్రజిల్ yes, correct ఏ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి కరెక్టే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి క్లియర్ గా yes, ఇంకొంచెం క్లియర్ గా చూపించండి. రీ రసో రసికియా రసియా ఓ హల్లెలూయా రీ బ్రజు క్రియా మరో షహసియరా ప్రదుర్య మరో బ్రజిల్ మరో షహసియా. ఓకే బ్రదర్, నేను మీకోసం ప్రార్థించబోతున్నాను. దెబ్బ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి మనకు టైం అయిపోతుంది. లేచి నిలబడండి. లేచి నిలబడండి. నా చూడని యేసుక్రీస్తు నామములో ముందుకు రా. రీబ్రాసోక్ల హోషక్ల హాసియరా. జస్ట్ అక్కడ నిలబడండి. మీకు విడుదల కావాలని కోరుకుంటున్నారా? విడుదల కావాలి. విడుదల కావాలా? విడుదల కావాలి. ఏ విషయంలో మీకు విడుదల కావాలి చెప్పండి. ఇలా మీ ప్రవర్తన విషయంలో విడుదల కావాలనుకుంటున్నారా? ప్రవర్తన విషయంలో అప్పుడప్పుడు వేరు వేరు రకాలుగా ప్రవర్తిస్తున్నారు. నార్మల్గా ఉండాలని కోరుకుంటున్నారా? మేడం చేయండి అన్ని రకాలుగా. మన మనిషిలాగా ఉండాలి మేడం. ఇప్పటికీ 2 సంవత్సరాలు కువైట్ వేయండు, మొన్న వచ్చిండు. డబ్బంతా వేరే వాళ్ళు గుంజుకున్నారు మేడం. ఈయనక మానసికానికి గురయ్యి అట్లా. కొంతమందికి 10 అవతారాలు ఉంటాయి, ఈయనకి 7 అవతారాలు ఉన్నాయి. కొంతమంది 10 అవతారం అంటారు కదా, ఈయనకి ఈ బ్రదర్కి 7 అవతారాలు, 7 రకాలుగా 7 ప్రవర్తనలతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఆ బ్రదర్కి డెలివరెన్స్ చేయమని నాతో చెప్పాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. బ్రదర్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ బ్రదర్ మీద దాడి చేస్తున్న ప్రతి సర్పదురాత్మ నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఆజ్ఞను విడుదల చేస్తున్నాను. పొట్టలోకి అగ్ని గంధకాలు ఇప్పుడే ఆజ్ఞను విడుదల చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అగ్ని గంధకాలు ఆజ్ఞను విడుదల చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మలు విడుదల చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞను విడుదల చేస్తున్నాను. బయటకు వచ్చేస్తున్నా. ప్రతి దురాత్మ బయటికి రా. ప్రతి సర్ప దురాత్మ ఇప్పుడే దాడి చేస్తున్న ప్రతి చీకటి ఇప్పుడే బయటికి రా. ఈ బాడీని కంట్రోల్ చేస్తున్న ప్రతి చీకటి కార్యాలు, దురాత్మ కార్యాలు ఇప్పుడే కడుపులోకి వచ్చిన ప్రతి చీకటి ఇప్పుడే యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. బయటికి రా. బయటకు వచ్చేస్తున్నా. బయటికి రా. బయటికి రా. యేసుక్రీస్తు నామములో ఆజ్ఞను విడుదల చేస్తున్నాను. ఆజ్ఞను విడుదల చేస్తున్నాను. ఆజ్ఞను విడుదల చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి సర్పదురాత్మ, ప్రతి సర్పదురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను వాటన్నిటిని విడిపిస్తున్నాను. విడుదల కలుగుతుంది. విడుదల కలుగుతుంది. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్.